పాలు తాగుతున్నారు కదా! రైతుకి గ్రాటిట్యూడ్ చూపించుకునే అవకాశం ఇప్పుడొచ్చిందండి. నేను ప్యాకెట్ పాలు తాగుతున్నాను. ప్యాకెట్ పాలు కూడా ఏదో ఒక గేదె నుంచే రావాలండి. విషయం ఏంటంటే, ఈ మధ్య కాలంలో ఆవు దూడకి పెయ్యలు మాత్రమే పుట్టాలి. అంటే అది గేదె కావచ్చు, ఆవు కావచ్చు, పెయ్యలు పుడితేనే కాస్త రైతుకు ఉపయోగం అండి. దాన్ని పెంచుకుంటాడు. మళ్ళీ 3, 4 సంవత్సరాల్లో దాని నుంచి పాలొచ్చేలా చేసి మనందరికీ చేస్తాడు. కానీ ఇంతకుముందు 50-50 ఛాన్సెస్ వచ్చాయి. ఈ మధ్య పర్వాలేదు పెరిగినా గానీ ఇంకా దున్నపోతులండి. అంటే మగవు పుడుతున్నాయి. మగవు పుట్టడం వల్ల ఎంత నష్టం అంటే పాపం రైతుకి అంత నష్టం అండి. ఆడవి మాత్రమే 90-95% ఆడవి మాత్రమే పుట్టేలాగా స్టేటు పశుగణాభివృద్ధి సంస్థ సీఈఓ మర్రిపూడి శ్రీనివాసరావు గారు ఈ మధ్య అనౌన్స్మెంట్ ఇచ్చారండి. అంటే ఏం లేదు, ఇంతకుముందు 500-600 అయ్యేదండి. ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అంటాం దీన్ని. అంటే ఇంజెక్షన్ ద్వారా ఆ గేదెకి కానీ ఆవుకి కానీ ఇంజెక్షన్ చేస్తే వాటి గర్భం ధరిస్తాయి అన్నట్టు. గర్భం ధరించి కేవలం ఆడదూడను మాత్రమే కంటాయండి. మీకు ఏదో చెప్పుకోవడానికి కాస్త సిల్లీగాను చిరాగ్గాను అనిపించినా కానీ పాలు తాగుతున్నాం అనేది గుర్తుంచుకోండి. రైతుకి కాస్త కోస్తో మేలు చేయాలి. రైతులు ఎక్కువ మందికి ఆదరవు ఇవేనండి. ఆ 2 గేదెలో 2 ఆవులో పెంచుకుంటూ పాపం వాటితోనే కాలక్షేపం చేస్తూ ఉంటారు. మరి వాళ్ళందరికీ ఈ సమాచారం తెలిసే అవకాశం ఉండదు. వాళ్ళు ఏదో పొలం పనుల్లోనూ వ్యవసాయం పనుల్లో వాటిల్లో ఉంటారు. మనలాంటి వాళ్ళని చెప్పాలి, కాస్త వాళ్ళకి చేరేలాగా షేర్ చేయాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి సబ్సిడీ తీసుకొని రేటు బాగా తగ్గించి కేవలం 150 రూపాయలండి. అంటే ఒక స్పెర్మ్ ఇంజెక్షన్ 150 రూపాయలకి వేస్తున్నారు. అన్ని వెటర్నరీ క్లినిక్లు ఆంధ్ర రాష్ట్రంలో అన్ని వెటర్నరీ క్లినిక్ల్లో కూడా ఈ ఫెసిలిటీ ఉంది. డైరెక్ట్గా గేదెను ఆవును అక్కడికి తోలికి వెళ్ళిపోయి విషయం చెప్తే వాళ్ళు ఇంజెక్షన్ చేస్తారు. ఈ రోజుకైతే 10 లక్షల డోసులు రెడీగా ఉన్నాయి అంటున్నారండి. అంటే ఆ సమాచారం ఈ సమాచారం ఏవేవో షేర్ చేసుకుంటున్నాం. కానీ ఇలాంటివి కూడా చేసుకుందామండి. రైతులకు ఉపయోగపడేది కదా. రైతు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడంటే ఈ విషయం తెలిస్తే. కావాలంటే ఒకళ్ళిద్దరికి చెప్పి చూడండి. చెప్పిన తర్వాత వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కానీ ఫేస్లో కానీ ఎక్స్ప్రెషన్స్ చూడండి. అప్పుడు వచ్చి కామెంట్ పెట్టండి. సో దయచేసి ఈ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ రేట్ తగ్గింది. జస్ట్ డోసు 150 రూపాయలే. 150 రూపాయలకి మళ్ళీ ఆయన పెయ్యదోడిని పొందే అవకాశం ఉంది కాబట్టి ఆ సమాచారం వాళ్ళకి తెలియచేయండి. లేదు ఇంకా ఏదో గ్యాప్ ఉంది, ఇన్ఫర్మేషను పలానా చోట దొరకట్లేదు, పలానా చోట వెయిట్ లేదు, మీరు అన్నీ ఇలాగే చెప్తున్నారు కానీ అంటే దయచేసి కామెంట్లో పెట్టండి. ఏ లొకేషన్ అనేది కూడా పెట్టండి. ఏ జిల్లాలో ఏ ప్రాంతంలో అనేది పెడితే ఖచ్చితంగా మన వాళ్ళు పట్టించుకుంటారు. అక్కడ ఈ పథకం అమలయ్యేలాగా వాళ్ళకి న్యాయం జరిగేలాగా చూస్తారు. సో మరి మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే కాస్త ఆ రైతులకు వెళ్ళేలాగా ఈ విషయాన్ని షేర్ చేయండి. ఇది కంటిన్యూ అవుతుందండి. ఈ ఒక్కసారికే కాదు, ఇలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. రైతులు బెనిఫిట్ పొందుతారు. మనం ఇంకాస్త మంచి పాలు, చిక్కటి పాలు తాగే అవకాశం ఉంటుంది. ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.